32వ అధ్యాయం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మను పట్టుకొనును అని తెలుసుకొనుడి. మరలా చదువుతున్నాను, 2వ భాగం. మీ పాపము మిమ్మను పట్టుకొనును అని తెలుసుకొనుడి. ప్రియులారా, ఈ రాత్రి నేను మీ ముందు చెప్పబోతున్న అంశం పేరు మనుషులను పట్టుకొనే 4 మహాశక్తుల గురించి చెబుతాను. 4 greatest powers that are trying to catch the mankind. మనుషులను పట్టుకోవడానికి 4 మహాశక్తులు ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి. ఎందుకు అని అంటే, మనుషులను పట్టుకోవడం వాటికి ఇష్టం. అందుకు బైబిల్ గ్రంథంలో నుంచి ఆ 4 మాటలు నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. ఇశ్రాయేలీలు కనాను యాత్రలో ఉండగా నిర్గమాకాండంలో ప్రారంభమైన వారి ప్రయాణం యెహోషువ గ్రంథములో ముగించబడింది. వారు వాగ్దాన దేశానికి అడుగు పెట్టారు. ఈ మధ్య కాలంలో దేవుడు వారి పట్ల రకరకాలుగా వ్యవహరించాడు. పోషించేవాడిగా, నడిపించేవాడిగా, శిక్షించేవాడిగా, క్రమపరిచేవాడిగా దేవుడు కనబడుతుంటాడు. అందుకనే ఈ 4 పుస్తకాలకు 4 మాటలు చెప్పొచ్చు. నిర్గమ 5 పుస్తకాలకు కూడా అనుకోవచ్చు. ఆది కాండములో మనుషులను సృష్టించాడు. నిర్గమకాండములో ఆయన సృష్టించి ఏర్పాటు చేసుకున్న మనుషులను విమోచించాడు. లేవియా కాండములో విమోచించిన మనుషులను పరిశుద్ధపరిచాడు. సంఖ్యాకాండములో పరిశుద్ధపరిచిన మనుషుల జీవితాల్లో అన్యాయం, అవిధేయత చొరబడితే సంఖ్యాకాండములో వారిని క్రమశిక్షణ చేశాడు. ఆ రీతిగా క్రమశిక్షణ చేసి ద్వితీయోపదేశ కాండములో వారితో 2వసారి మరలా బోధించాడు. ఇది బైబిల్ గ్రంథంలో మనం చూసేది. గుర్తుందా? ఆది కాండములో సృష్టించాడు, నిర్గమాకాండములో విమోచించాడు, లేవియా కాండములో పరిశుద్ధపరిచాడు, సంఖ్యాకాండములో క్రమశిక్షణ చేశాడు, ద్వితీయోపదేశ కాండములో వారు మరలా దారి తప్పిపోకుండా అది వరకు చెప్పిన సంగతులే మరలా తిరిగి బోధించాడు. ఇది బైబిల్లో ఉన్న మొదటి 5 పుస్తకాల సారాంశం. అందులో క్రమశిక్షణ పుస్తకం అయిన సంఖ్యాకాండములో ఒక భాగాన్ని నేను చదివాను. 32వ అధ్యాయం 23వ వచనం. అక్కడ రాయబడిన మాట అంటే, ఇశ్రాయేలీయులు యాత్రలో ఉండగా నేను దేవుడు ఏదైతే చెబుతాడో ఆ ప్రకారం మీరు చెయ్యకపోతే మీరు పాపం చేసిన వారు అవుతారా, అప్పుడు మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అని మోషే చెప్పిన మాట ఈ రాత్రి నేను చదివినిపించాను. కాబట్టి పాపం అంటే ఏంటంటే, దేవుడు ఏం చెబుతాడో దానికి వ్యతిరేకంగా చేయడం, అదే పాపం. పాపం ఎవరైతే చేస్తారో ఆ పాపం మనుషులను పట్టుకుంటుంది. ప్రియులారా, నేను చెప్పదలిచిన మొదటి మాట, మనుషులను పట్టుకునే మొదటి మహాశక్తి ఏంటంటే పాపం. పాపం పట్టుకుంటుంది. పాపం అంటే దేవుని వాక్యమైన బైబిల్లో ఒక 5 నిర్వచనాలు కనబడతాయి. మొట్టమొదటి నిర్వచనం ఏంటంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం. దానినే మూల భాషలో చెబితే హద్దు దాటడం, హద్దు మీరడం, అది పాపం. ఫ్యాన్ ఆఫ్ చేయొచ్చు. హద్దు దాటడం, హద్దు మీరడం, అది పాపం. అంటే గీత దాటడం, దాన్ని అతిక్రమించడం, అది పాపం. పాపం అనేది మనిషిని పట్టుకుంటది. మరొక నిర్వచనం ఏముందంటే, సకల దుర్నీతి పాపం అని ఉంది. దుర్నీతి అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యములో నీతి అనేది కొన్ని రకాలుగా ఉంది. అర్థం అవటానికి చెబుతాను.
నీతి అంటే ప్రమాణం అని అర్థం. అంటే నీతి అంటే ఏదైనా మన ప్రమాణం. అందుకే బైబిల్లో స్వనీతి గురించి రాయబడింది, రెండవదిగా దేవుని నీతి గురించి రాయబడింది, మూడవదిగా లోకనీతి గురించి కూడా రాయబడింది, నాలుగవదిగా దుర్నీతి గురించి కూడా రాయబడింది. స్వనీతి అంటే ఏంటంటే నాకు ఏది తోస్తే అది మంచిది, నాకు ఏది తోస్తే అది నేను చేస్తాను, అది మంచిది. కానీ ఈ మంచి పని, ఈ పని మన దృష్టిలో మనం చేసే మంచి పని కూడా యెషయా గ్రంథంలో రాయబడ్డట్టు అది మురికి గుడ్డలతో సమానం, అది పనికిరాంది. తర్వాత లోకములో కూడా ఒక నీతి ఉంది. అదేంటంటే నీకు అర్థం అవటానికి చెప్పనా, నువ్వు అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి, ఇలాంటి బాగా తెలుస్తాయి కదా మనకి. నువ్వు అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు. అంటే అది లోక నీతి. శుక్రాచార్యుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక సందర్భంలో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు బొంకవచ్చు నగము 100 దదిప. అంటే వారి జాక్షులందు అంటే ఆడవాళ్ల విషయములో, వైవాహికములందు పెళ్లి విషయాల్లో, ప్రాణం పోయే సందర్భములో, విత్తం డబ్బు పోయే సందర్భంలో, మానం పోయే సందర్భంలో భంగమందు వాటికి భంగం వాటిల్లేటప్పుడు బొంకవచ్చు, అబద్ధం ఆడొచ్చు, అది అఘము, పాపము, 100 అనిపించుకోదు అదిపా ఓ రాజా అని చెప్పాడు రాజుకి. ఆడవాళ్ల విషయంలో, డబ్బు విషయంలో, మానవ విషయంలో అబద్ధాలు ఆడొచ్చు, అదేం తప్పు కాదు, ఇది లోకనీతి. అబద్ధాలు ఆడినోడు ఎవరున్నారండి అని అంటారు, ఇదొక నీతి ఉంది. దుర్నీతి అంటే ఏంటంటే చెడిపోయిన స్వభావాన్ని గొప్పగా చెప్పటం. అంటే ఒక పల్లెటూరులో ఒక ఆయన తాగొచ్చి భార్యను కొడుతున్నాడు. ఆ ఊర్లో ఉండే పెద్ద మనిషి వచ్చి, రే ఎందుకురా భార్యను కొడుతున్నావు అన్నాడు. నా భార్య నా ఇష్టం అన్నాడు. ఆవిడ, చూడు చిన్నానా రోజు ఇలాగే కొడుతున్నాడు అని అంటే, ఎందుకు మీరు ఎట్టా తగాద పడుతున్నారు అని అంటే, ఆ పెద్ద ఆయనతో ఈయన అంటున్నాడు, నేను కూడా ఊరికి ఎందుకు కొడతాను, ఆవిడ నాకు లోబట్టలేదు అందుకే కొడుతున్నాను అంటే, ఆ పెద్ద మనిషి చెబుతాడు, రే ఏంట్రా ఒక్కదాన్ని చేసుకొని ఏలుకోలేకపోతున్నావు, నేను చూడరా 3 ఏలుకుంటున్నాను అన్నాడు. అంటే చెడిపోయిన స్వభావాన్ని దాన్ని గొప్పగా చెబుతున్నాడు. దాన్నే దుర్నీతి అంటారు. అర్థమైందా? దుర్నీతి అంటే చెడిపోయిన లక్షణాన్ని గొప్పగా చెప్పటం. కొంతమంది సిగరెట్ల గురించి గొప్పగా చెప్తారు, అసలు నేను తాగితేనా అని. ఇంకొక ఆయన అంటున్నాడు, నేను తాగితే ఏం తాగుతారా నువ్వు, నేను తాగింది ఎంత ఉందో తెలుసా అంటే, అవతల ఆయన అంటున్నాడు, నువ్వేం తాగుతా, నేను తాగి ఊసినంత లేదు నువ్వు తాగింది అంటున్నాడు. అంటే గొప్పతనంగా చెప్పుకునే దాన్ని దుర్నీతి అంటారు. సకల దుర్నీతి పాపం, ఇది రెండవది. మూడవది విశ్వాస మూలము కానిదేదో అది పాపం. రోమాపత్రిక 14:23 మాట రాయబడింది, చూడక్కర్లేదు, మీ సందర్భాన్ని బట్టి చెబుతున్నాను. ఆ తర్వాత జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 24:9 రాశాడు, మూర్ఖుని యోచన పాపం. అంటే ఎవరైనా మూర్ఖంగా ఉండి అది గనక ఆలోచిస్తూ ఉంటే అది పాపం. మూర్ఖంగా అంటే నాకు తెలిసిందే కరెక్ట్ అని అనుకొని ఆలోచిస్తూ ఉంటే అది పాపం. బైబిల్ చెబుతుంది. మరొక పాపం చెప్పమంటారా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం చూడొద్దులేండి, 17వ వచనం, మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయకపోతే అది పాపం. బైబిల్లో దీన్ని పాపం అని అన్నారు. బైబిల్ ఏం చెబుతుందంటే పాపం ఎవరు చేసినా అది పట్టుకుంటుంది. ప్రియమైన సహోదరులారా, సహోదరీలారా, నీకు తెలిసినా తెలియకపోయినా పాపం పట్టుకుంటుంది. అది వాస్తవం. నువ్వు అనుకుంటున్నావు పాపం అని, కానీ పాపం అంత సింపుల్ కాదు. అందుకే ఒక ఆయన అన్నాడు, పాపం పాము కంటే భయంకరం. ఎందుకో తెలుసా? పాము కరిస్తే ప్రాణమే పోతుంది.
పాపం పట్టుకుంటే ఆత్మే పోతుంది. పాము కరిస్తే ప్రాణం పోద్ది, కానీ పాపం కాటేస్తే ఆత్మే పోద్ది. ఈ పాపం ఎంత భయంకరమైనదో తెలుసా? దేవుణ్ణి మనిషిగా మార్చింది. అందుకే ఆయనకు ఆ పేరు పెట్టారు. ఏమని? ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. యేసు అంటే అర్థం రక్షకుడు అని. ఆడేవాణ్ణి ఆటగాడంటారు, తిరిగేవాణ్ణి తిరుగుబోతంటారు, వేటాడేవాణ్ణి వేటగాడంటారు, దొంగతనం చేసేవాడిని దొంగోడు అంటారు, రక్షించేవాణ్ణి రక్షకుడు అంటారు. యేసుక్రీస్తుకు పెట్టిన పేరు రక్షకుడు, సేవియర్. పాపం దేవుణ్ణి మనిషిగా చేసింది, మనిషిగా ఉన్న ప్రభువును రిక్తునిగా చేసింది, రిక్తునిగా ఉన్న ప్రభువును సిలువనెక్కించింది. ఎందుకు సిలువెక్కాడు ఆయన? గుడ్ ఫ్రైడే అప్పుడు పాడతారు కదా, ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. పరిశుద్ధుడైన దేవుడు మనిషిగా మారితే ఆ మనిషిగా ఉన్న ఆయనను రిక్తునిగా ఖాళీ చేసి సిలువనెక్కించింది. మహిమా వస్త్రం ధరించిన దేవుని కేవలం మొలకు ఒక వస్త్రం చుట్టుకొని దాదాపు దిగంబర స్థితిలో వేలాడేలాగా చేసింది. పాపం అంత భయంకరమైనది. ఈ పాపం రక్షకుణ్ణి శిక్షించింది వాస్తవమే, కానీ ఎవరైతే పాపములో పాపం చేస్తూ ఉంటారో ఆ పాపం వారిని పట్టుకుంటుంది. 1970వ దశకములో ఢిల్లీలో చోప్రా అనే ఒక ఆయన మిలిటరీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకి 2 పిల్లలు. ఆ పిల్లల పేర్లు సంజయ్ చోప్రా, గీతా చోప్రా. వాళ్ళిద్దరిని ఒక రేడియో స్టేషన్ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు. వీళ్ళు అక్క తమ్ముళ్ళు ఇద్దరు బయటకు వచ్చారు. వచ్చి కారు కోసం ఎదురు చూస్తా ఉండగా వర్షం పడుతూ ఉంది. వెంటనే దూరం నుంచి ఇద్దరు చూసారే ఎవరో పిల్లలరా అని అనుకున్నారు. అనుకొని వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడిగారు. అప్పటికి ఆ అమ్మాయికి 15 సంవత్సరాలు, ఆ అబ్బాయికి 13 సంవత్సరాలు. యవన కాలంలో ఉన్న వాళ్ళు. నాన్న జాగ్రత్తలు చెప్పాడు, మీరు వెళ్ళి ప్రోగ్రామ్ అయిపోగానే ఫోన్ చేయండి అని. వాళ్ళిద్దరూ ఆ కారు అడగగానే వర్షం పడుతుంది తప్పించుకుందామని కారు ఎక్కేశారు. ఎక్కిన తర్వాత రేడియో స్టేషన్ వైపు కాకుండా రోడ్డు మీద వేగంగా వెళ్ళిపోతా ఉంటే ఆ డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని అడిగారు, ఇదేంటి అటు వెళ్ళకుండా ఇటు వెళ్తున్నారు అని. అంటే ఆ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని రెండవ చేత్తో ఈ అమ్మాయి జడ పట్టుకొని ఎక్కడికి దిగుతారు అని ఆపేశాడు. ఆపి ఊరు శివారికి తీసుకెళ్లాడు. తర్వాత తెలిసింది వీళ్ళిద్దరూ మిలిటరీ ఆఫీసర్ పిల్లలని. అప్పటి వరకు భయంకరమైన నేరాలు చేసి ముదిరిపోయిన వాళ్ళు అనుకున్నారు, అరే ఇప్పుడు దాకా చిల్లర నేరాలు చేసావురా, ఇప్పుడు మనం ఈ నేరం చేస్తే ఒక్కసారి దేశంలో టాప్ ఉన్నత స్థాయికి ఎదిగిపోతాంరా అని అనుకొని ఆ పిల్లల్ని ఊరు శివారి బయటికి తీసుకెళ్లారు. ఆ అక్కని బలాత్కారం చేయబోతా ఉంటే తమ్ముడు సంజయ్ అడ్డం వెళ్ళాడు. 13 సంవత్సరాల కుర్రాడు. అడ్డం వెళ్తే కత్తితో పొడిచి చంపేశారు అక్క ముందే. ఆ అక్కని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాడు చేసి ఒక బండరాయి తీసి నెత్తి మీద కొట్టి చంపేశారు. అంతవరకు చరిత్ర. తదనంతరం గగ్గోలెత్తిపోయింది దేశమంతా. ప్రతిపక్షాలు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద వారు కేకలేస్తున్నారు. ఒక మిలిటరీ ఆఫీసర్ పిల్లలకే రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం సాధారణ పౌరులకు ఎలాగ రక్షణ ఇస్తుంది అని. ఆ రోజుల్లో ఫోనులు సరిగ్గా లేవు, సెల్ ఫోన్లు సరిగ్గా లేవు. ఆ రోజుల్లో కేవలం వార్తాపత్రికలు, మహా అయితే రేడియోలు.
అంతవరకే ఉన్నాయి. ఇది నా చిన్నతనంలో జరిగింది, అందుకే 1970 దశకంలో అని చెప్పాను నేను. ప్రియులారా, ఆ సమయంలో వీళ్ళ కోసం ఊహా చిత్రాలు గీసి రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్ లో అంటించారు. వీళ్ళిద్దరు అప్పటికే కరడు కట్టిన నేరస్తులు. వాళ్ళిద్దరూ వారి కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి తిరుగుతున్నారు. ఢిల్లీలో, బాంబేలో, నాసిక్ లో, పూణేలో ఎక్కడెక్కడ అనుమానం ఉందో అది వరకు వాళ్ళు నేరాలు ఎక్కడ చేశారో అన్ని స్థలాల్లో తిరుగుతున్నారు. వాళ్ళు అనుకున్నారు, అరే మనం వీళ్ళకి ఎట్లా దొరుకుతాంరా అని అనుకున్నారు. అనుకొని నిఘా ఎక్కువైందని తెలిసి వాళ్ళు ఏం చేశారంటే, ఆ పోలీసులు బాగా వెతుకుతున్నారు కదా, కాబట్టి ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అని అనుకొని ఆ ఐడియాతో, అరే అసలు మనం పోలీసు బట్టలు వేసుకుంటే ఎట్లుంటది, ఇక పోలీసులు మనల్ని పట్టుకోరు కదా అనుకున్నారు. బాగుంది కదా ఐడియా. అయితే వినండి, పోలీసు బట్టలు వేసుకున్నారు, తలకు గుండు చేయించుకొని, కానీ లోపట మనసులో అపరాధ భావం ఉంది, తప్పు చేసామని ఉంది. వాళ్ళు బాంబే రైల్వే స్టేషన్ కు వచ్చారు పారిపోదామని. వచ్చేటప్పటికి, ఎందుకంటే లోపల భయం ఉంది, భయం ఉంటే నేను ఈ నేరస్తుల్ని ఎలా పట్టుకుంటారు అని నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సుధాకర్ చాలా సింపుల్, తప్పు చేసిన వాడిని మేము ఈజీగా పట్టుకుంటాం అన్నాడు. ఎలా అంకుల్ అన్నాను. అంటే ఏం లేదు, వాళ్ళ కళ్ళు వాళ్ళ ఒళ్ళు ఈ రెండు చెప్పేస్తాయి మాకన్నాడు. అంటే తప్పు చేసినోడు తిన్నగా చూడలేడు, తప్పు చేసినోడు సరిగ్గా నుంచోలేడు, దాన్ని బట్టి మేము ఈజీగా పట్టుకుంటాం, పట్టుకొని పోలీస్ సైడ్లో ట్రీట్మెంట్ ఇస్తే నిజం వచ్చేస్తుంది, చాలా సింపుల్ అన్నారు. సరే, వీళ్ళు తప్పు చేశారుగా, చేసి అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా పోలీస్ డ్రెస్ పైకి వేసుకున్నా లోపల మాత్రం ఏముంది, భయం ఉంది. ఆ భయంతో కదులుతున్న ట్రైన్ ఎక్కేశారు వాళ్ళు. ఎక్కేసి ఎక్కడ ఎక్కారో చెప్పమంటారా? కరెక్ట్ గా మిలిటరీ వాళ్ళ కంపార్ట్మెంట్ ఎక్కారు. వాస్తవం జరిగింది, మీరు కావాలంటే నెట్ లో సెర్చ్ చేయండి. వీళ్ళిద్దరి పేర్ల మీద ఒక సినిమా కూడా వచ్చింది, ఆ సినిమా పేరే బిల్లా రంగా. సినిమా కూడా తీశారు వీళ్ళ పేర్ల మీద. ప్రియులారా, వాళ్ళు అందులోకి ఎక్కారు. ఎక్కగానే లోపల అసలే భయం, అనుమానం. ఆ మిలిటరీ వాళ్ళని చూడగానే ఒక్కసారి బిక్క చచ్చిపోయారు. ఆ మిలిటరీ వాళ్ళకు కూడా అప్పటికే వార్త వెళ్ళి వారు కూడా ఎంక్వైరీ చేస్తూ ఎవరు మీరు అని అడిగారు. ఇప్పుడు దాకా మాతో వచ్చిన వాళ్ళు కాదు కదా, కొత్తగా ఎక్కారు, మా భోగి ఎవరు పడితే వాళ్ళు ఎక్కరు కదా అన్నారు. మేము మిలిటరీ వాళ్ళం అన్నారు. ఎందుకు, వాళ్ళు వేసుకున్న బట్టలు అవే కదా అనగానే, అయితే మీ ఐడి కార్డు ఏది అన్నారు. బట్టలు చూపించగలరు కానీ ఐడి కార్డులు అప్పటికప్పుడు వస్తాయా, రావు అనేటప్పటికి మేము ఎక్కడో మర్చిపోయామన్నారు. వెంటనే పక్కనున్న అతను చూసి ఊహా చిత్రాలు అప్పటికే వెళ్ళినగా చూసరే వీళ్ళు వాళ్ళకలాగున్నారే అని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉండగా వీళ్ళమ్మ పట్టేశారు అనుకొని దూకబోతున్నారు. దూకబోయే టైంలో తుపాకీ మడిని తిప్పి ఇద్దరికి డొక్కల్లో గుద్దారు. పాము మెలికలు తిరిగినట్టు తిరిగిపోయారు. చెప్పండిరా మీ పేర్లేంటి అన్నారు. బిల్లా రంగా. పట్టుకొని తీసుకొచ్చారు. కేసు నడిచింది. అప్పుడు జడ్జిగా ఉన్న ఆయన తీర్పిచ్చేటప్పుడు చెప్పాడు, వీళ్ళు చేసిన నేరానికి కనీసం 3 సార్లు ఉరిశిక్ష వేయాలి, కానీ భారతదేశ చట్ట ప్రకారం ఒక్కసారి ఉరిశిక్ష వేస్తున్నాం అని చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, పాపం పట్టుకుంటది. అర్థమవుతుందా? పాపం పట్టుకుంటది. అందుకే అమెరికా 16వ రాష్ట్రపతి అబ్రహాం లింకన్ ఆయన ఒక మాట అన్నాడు, నీవు కొద్ది కాలం కొంతమందిని మోసం చేయొచ్చు, చాలా కాలం ఎక్కువ మందిని మోసం చేయొచ్చు, అన్ని కాలాలు అందరినీ మోసం చేయలేవు. మళ్ళీ చెప్పండి, కొద్ది కాలం కొంతమందిని మోసం చేయొచ్చు, ఎక్కువ కాలం చాలా మందిని మోసం చేయొచ్చు, కానీ అన్ని కాలాలు అందరినీ మోసం చేయలేవు. పాపం పట్టుకుంటుంది.
పాపం పట్టుకుంటుంది. అందుకే ఇలాంటి పాపం చేసి చచ్చిపోయిన వాడి గురించి మనం కూడా లోకంలో అంటుంటాం. ఏమని? అరే పాపం పండిద్దిరా అంటాం. చూసారా? అదే పండటం అన్నా అదే, పట్టుకోవడం అన్నా అదే. ప్రియులారా, పాపం పట్టుకుంటుంది. నేను సండే స్కూల్ టీచర్ గా ఉన్నప్పుడు ఒక యవనస్తుడు, ఇక్కడ యవనస్తులు చూస్తే ఈ ఉదాహరణ చెప్పాలనిపించింది. యవనస్తుడు చాలా అందగాడు. అతడు నల్ల జీన్స్ ప్యాంట్ వేసుకొని, ఎర్ర చొక్కా వేసుకొని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని, మెడలో పులిగోరుండే చైన్ వేసుకొని, హీరో హోండా నడుపుతూ ఉంటే హిందీ హీరో లాగా ఉండేవాడు. అమ్మాయిలందరూ అలా చూసేవాళ్ళు. వీడు చిన్నప్పుడు సండే స్కూల్కి అలవాటయ్యి పెద్ద అయిన తర్వాత క్రమేణా దూరం అయిపోయాడు. వాడు దూరం అయ్యి అలాగ వెళ్ళిపోతూ ఉండగా నన్ను అప్పుడు దాకా క్రమంగా ఉండేవాడల్లా దారి తప్పి నన్ను చూసి చూడనట్టు యాక్షన్ చేయడం మొదలు పెట్టాడు. సరే, తర్వాత వాడి కొరకు వెళ్తాను, నాకు పిలిచి నా పట్టించుకోవాలా. ఇక్కడ ఉండే యవనస్తులకు కూడా ఈ మాట చెప్తున్నాను. మీరిప్పుడు రన్ రన్ యోనా అన్నారు, తర్వాత రన్ రన్ ఏమవుతారో మరి నాకు తెలియదు. మీరు ఇలా కాకూడదని ఈ మాట చెప్తున్నాను. అర్థమవుతుందా? వాడు కూడా వేదిక ఎక్కినోడే, వాడు కూడా యాక్షన్ చేసినాడే. కానీ ఈ తర్వాత దూరం అయిపోయాడు. దూరం అయిన తర్వాత క్రమంగా అస్సలు కంప్లీట్ గా దూరం అయ్యాడు. కొన్ని సంవత్సరాలు గడిచింది. మా పేటలో నేను నడుచుకుంటూ వెళ్తా ఉంటే మంచంలో ఒక శరీరం అడ్డంగా పడుకోబెట్టబడి ఉంది. లోపల కళ్ళు వెళ్ళిపోయి, ఈ చెంపలు లోపలికి వెళ్ళిపోయి, ఈ పళ్ళు బయటకు వచ్చి వికారంగా కనపడుతుంటే ఎవరో అనుకొని వెళ్ళిపోతున్నాను. దగ్గుతూ పిలుస్తున్నాడు. ఎవరో దగ్గారంటే అన్నయ్య అంటున్నాడు. ఎవర్రా అన్నయ్య అంటున్నాడు అని చూస్తే వీడే. వాడి పేరు రాజు. రాజులాగా బతికిన వాడు ఏంట్రా ఇలాగైపోయావు అంటే ఎగసోస, ఆఖరి క్షణాలవి ఎగసోస పడుతున్నాడు. ఎందుకురా అలాగైపోయావు అని అంటే నిమ్మన్నయ్య అంటున్నాడు. అరే నిమ్మ అయితే విజయవాడలో మంచి హాస్పిటల్స్ ఉన్నాయి కదరా, నువ్వు బాగవచ్చు కదరా అంటే వెళ్ళామన్నయ్య, ఎక్కడ బాగవట్లేదు అని చెప్పారన్నయ్య అన్నాడు. నాకు ఆ దృశ్యం చూడగానే వాంతికి వచ్చినట్టు అయిపోయింది. అలా ఆలోచించుకుంటూ పక్కన వెళ్తూ ఉండగా ప్రక్కన కావిడ నన్ను పిలిచి అన్నయ్య లోపలికి రండి అని చెప్పింది. వెళ్ళేటప్పటికి ఆ లోపలికి వెళ్ళిన ఆ సమయంలో ఆవిడ చెబుతుంది, అన్నయ్య వాడు ఎందుకు అలాగయ్యాడో తెలుసా? వాడికి వచ్చింది నిమ్ము కాదన్నయ్య, ఎయిడ్స్ అన్నయ్య అంది. ప్రియులారా, పాపం పట్టుకుంటది. అర్థమైందా? పాపం పట్టుకుంటది. బైబిల్ చెబుతున్న మొదటి మాట అది. మనుషులు నువ్వు ఏం పాపం అయితే చేస్తున్నావో ఆ పాపం పట్టుకుంటది. పాపం పట్టుకుంటది. సిన్ విల్ క్యాచ్ ఎనీబడి. అది పాపం భయంకరం. దాన్ని తట్టుకోవడం కష్టం, చేసినంత సులభం కాదు. ప్రియులారా, ప్రపంచంలో ఎంతో మంది పాపం చేసి దానికి దొరికిపోయి నాశనమైన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అందుకే బైబిల్ చెబుతుంది, మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనుడి. ఇది నంబర్ 1. నంబర్ 2, రెండవది చెబుతాను రండి. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. మనుషులను పట్టుకొని రెండవ శక్తి చెబుతాను. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె. ఆగండి. మనుషులను పట్టుకునే రెండవ శక్తి ఏంటో తెలుసా? సాతాను. సేటన్. సాతాను పట్టుకుంటాడు. జాగ్రత్త అమ్మా, అయ్యా, సాతాను పట్టుకుంటాడు. అర్థమైందా? సాతాను పట్టుకుంటాడు. ఎవరిని పట్టుకుంటాడు అని అంటే అదిగోండి చదువుదాం. సాతాను బంధించిన ఎవరండి? అందరు చెప్పండి. అబ్రహాం మంచోడా కాదా? మంచోడే. కానీ ఎవరిని పట్టుకున్నాడు సాతాను అంటే? అబ్రహామును పట్టుకోలేని సాతాను ఎవరిని పట్టుకున్నాడు? కుమార్తెను పట్టుకున్నాడు. ఎందుకు? అబ్రహాము దేవుణ్ణి పట్టుకున్నాడు కాబట్టి సాతానుడు అబ్రహామును పట్టుకోలేకపోయాడు. మరి అబ్రహాము కుమార్తెను ఎందుకు పట్టుకున్నాడు? ఆమె అబ్రహాముకు తగ్గట్టు బతకట్లేదు కాబట్టి. చాలా మంది అనుకుంటారు, మాకు క్రైస్తవ పేర్లు ఉన్నాయండి, మేము
ఇస్సాకండి మా పేరు, బర్నబా అండి, పౌలండి అంటుంటారు. ప్రియులారా, నీ పేరును బట్టి సాతానుడే వదిలిపెట్టడు, నీ తీరును బట్టి పట్టుకుంటాడు. సాతానుడు పట్టుకుంటాడు, జాగ్రత్త. సాటన్ విల్ డెఫినెట్లీ క్యాచ్. అపవాది బంధించిన అబ్రహాము కుమార్తె అపవాది బంధిస్తాడు సుమా. ఇంకా విచిత్రమైన సంగతి చెప్పమంటారా? ఆవిడ ఎక్కడుందో తెలుసా? చదవండి కొంచెం పైనుంచి. ఈమె కొంచెం ముందు వచ్చిన చదవండి. అందుకు ప్రభు ముందంటే కొంచెం బిఫోర్ అని అర్థం. అంటే బహుశా 12వ వచనం అట్లాగా. 10వ వచనం చూడండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు, ఎక్కడ బోధిస్తున్నాడు ఆయన? సమాజ మందిరంలో. సమాజ మందిరం అంటే ఏంటి? ప్రార్థనా స్థలం. సమాజ మందిరంలో ఆయన బోధ చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత మాట, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఎక్కడా ఇప్పుడు నా వైపు చూడండి. ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు అందరు మంచోళ్ళేనా? ఎంత బాగా చెబుతున్నారండి కాదని. నో, సాతానుడు నిన్ను పట్టుకొని ఉండొచ్చు, ఇక్కడికి రావచ్చు. సమాజ మందిరంలోనే ఉంది ఆవిడ. కానీ ఎవరు పట్టుకున్నారు ఆవిడ్ని? ఏం దయ్యం? అక్కడ రాయబడిన మాట ఏంటి? బలహీనపరచు దయ్యం. ఆ దయ్యం పట్టినందువల్ల ఏం జరిగింది? ఆమె అందరు చెప్పాలి, ఏమిటి వంగిపోయింది? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నడు వంగిపోయిన వాళ్ళు ఎక్కడ చూస్తారు? కింద చూస్తారు. ఎందుకు? పైన ఏం కనపడదే కాళ్ళకి. నడు వంగిపోయినాడు. అందుకే సాతానుడు ఎక్కడ పట్టుకుంటాడు తెలుసా? నడుం దగ్గర పట్టుకుంటాడు. నడువు అంటే మా నడువులు బాగానే ఉన్నాయి కదండి అంటారేమో. దీన్ని నడువు అంటే అర్థం ఏంటి పేతురన్నా అని అంటే, పేతురు 1వ అధ్యాయం 13వ వచనంలో ఇలా చెబుతాడు. చూడొద్దులేండి. మీ మనస్సు అను నడుము. కాబట్టి ఎవరి మనస్సునైతే సాతానుడు పట్టుకున్నాడో వాళ్ళు వంగిపోతారు. వంగిపోయిన వాళ్ళు ఎక్కడ చూస్తారు? కిందే చూస్తారు. ఎవరినైతే సాతానుడు పట్టుకున్నాడో వాళ్ళు నేల చూపులు చూస్తుంటారు. అంటే భూ సంబంధమైన వాటినే చూస్తుంటారు. పొలం, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, పని, ఇవే వ్యవసాయం. లేచిన దగ్గర నుంచి పండుకునేదాకా ఇదే పని. అవి చేయడం తప్పు కాదు, అది మాత్రమే చేయడం తప్పు. చదువుకోవడం తప్పు కాదు, కేవలం చదువు మాత్రమే చేయడం తప్పు. ఉద్యోగం చేయడం తప్పు కాదు, కేవలం ఉద్యోగమే చేయడం తప్పు. ఎందుకో తెలుసా? దానికంటే మించినది ఒకటి ఉంది. అందుకనే ఇలా చెబుతుంటారు భక్తులు. ఏమనో తెలుసా? జీవిత కాలం అంతా కిందకే చూసి చచ్చిపోయేటప్పుడు మాత్రమే పైకి చూసే జంతువు ఏంటో తెలుసా? పంది. ఎప్పుడు అది ఎక్కడ చూస్తుంది? కిందే. ఎందుకు? అది తినేది పెంట, ఉండేది గుంట. ఎప్పుడు కిందే చూస్తుంది. ఎప్పుడు పైకి చూస్తుంది? అది దాన్ని కాళ్ళు కట్టేసి ఆ కాళ్ళ మధ్యలో నుంచి కర్ర దోపి అటొకడు ఇటొకడు వేసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు తిరగబడి పైకి చూస్తా అనుకుంటది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఆకాశం ఎంత బాగుంది అనుకుంటది. కానీ ఏం జరిగింది? ఏం జరుగుతుంది ప్రియులారా? ఏం ఆఖరిసారి పైకి చూసినందుకు ఏమైనా ఉపయోగం ఉందా? సేమ్ అంతే.
సాతానుడు ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు రక్షణ పొందండి, మారు మనసు పొందండి అంటే ఏమంటారు తెలుసా? ఎక్కడ కుదురుతుందండి, రావాలనే ఉందండి, రాలేకపోతున్నామండి, పొందాలనే ఉందండి, పొందలేకపోతున్నామండి, నేను రక్షణ పొందుదామని అనుకున్నానండి, పొందలేకపోతున్నామండి. చిన్న పిల్లల్ని అడగండి ఏమంటారు? సార్ చిన్న పిల్లోడిని కదా అంటారు. యవనస్తుల్ని అడగండి, అన్నా ఇప్పుడు ఎక్కడన్నా, మేము ఇప్పుడే కాదు కొంచెం చదువుకున్నాక మాకు మంచి కాలేజీలో సీట్ వచ్చాక అంటారు. సీట్ వచ్చాక అడగండి ఏమంటారు? అన్న ఇంకా సీట్లు అవ్వలేదు కదన్నా అంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత అడగండి ఏమంటారు? ఉద్యోగం వచ్చాక ఏమంటారు? అన్న ఉద్యోగం ఇప్పుడే కదన్నా వచ్చింది, పెళ్లి కూడా అయ్యాక అంటారు. పెళ్లి అయ్యాక అడగండి ఏమంటారు? అన్న పెళ్లి అయింది కదన్నా, పిల్లలు పుట్టాక అంటారు. పిల్లలు పుట్టాక అడగండి ఏమంటారు? అన్న పిల్లలు స్కూల్లో వేయాలన్నా అంటారు. ఈ ప్రకారం భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతూ ఉంటారు. అదే సాతానుడు నడుం పట్టుకుంటే జరిగేది. నీ మనసును పట్టుకుంటే జరిగేది అదే. పై సంగతులు ఆలోచించవు. అందుకే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తేలాగన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందున్నాడు. అంటే భూలోకంలో పనులు చేసుకోవద్దా అని మీరు అడగొచ్చు, తప్పకుండా చేసుకోవాలి. దాని గురించే పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతోనుండ అనే పాట రాసిన ప్రకాష్ ఎసూడియన్ గారు ఆ బ్యాలెన్స్, ఆ సమతుల్యత చాలా చక్కగా చెప్పారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, క్రైస్తవుడంటే కళ్ళు పరలోకములో, కాళ్ళు భూలోకములో కలిగి బతికేవాడు. కళ్ళు ఎక్కడుండాలి? పరలోకంలో. కాళ్ళు ఎక్కడుండాలి? భూలోకంలో. బతకడానికి చదువుకోవాలి, కానీ నిత్యత్వం కోసం పైన చూడాలి. ఈవిడ నడు వంగిపోయింది. వంగిపోతే ప్రభువే పిలిచాడు. కాబట్టి సాతానుడు, ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు అనుమానం రావచ్చు, సార్ నాకేం కాలేదు కదా అని. ప్రియులారా, రక్షణ గురించి, మారు మనసు గురించి, సంఘము గురించి, అలాగే పరిచర్య గురించి ఆలోచన లేకుండా నీవు బతుకుతున్నావంటే నేలబారు బతుకుతున్నావు. సాతానుడు నీ నడు అనగా నీ మనస్సును కిందకే వంచేశాడు అని అర్థం. సాతానుడు పట్టుకుంటాడు, జాగ్రత్త. ఎక్కడ పట్టుకున్నాడు? సమాజ మందిరంలో. ఆవిడ సీనియారిటీ ఎంత? 18 ఏళ్ళు. ఆవిడ సిన్సియారిటీ ఏంటి? మందిరంలోనే ఉంది. సీనియారిటీ 18 ఏళ్ళు, సిన్సియారిటీ మందిరంలోనే ఉంది. మందిరంలో ఉన్న దాన్ని కూడా పట్టుకున్నాడు. ఈ మాట చెబుతుంటే ఒక సంగతి జ్ఞాపకం వస్తుంది. క్రిస్మస్ అప్పుడు కొంతమంది స్కిట్ వేస్తున్నారంట. స్కిట్ వేస్తా ఉంటే క్రిస్మస్ అప్పుడు ఒకడికి సాతాను రోల్ ఇచ్చారు. ఏమి రోలు? సాతాను రోల్. సాతాను రోల్ అంటే వాడు ఆ సాతాను పాత్ర వేసేవాడు ఎట్లుంటాడు? తెల్ల పళ్ళు పెట్టుకున్నాడు, నల్లటి రూపం వేశారు, 2 కొమ్ములు పెట్టారు. పాపం ఆ రోజు ఈడు వేసుకొని ఇంటి దగ్గరే సిద్ధపడి వెళ్తున్నాడు. వెళ్తా ఉండగా దారిలో వర్షం వస్తా ఉంది. వర్షం వస్తుంటే ఇప్పుడు మేకప్ పోతది అనుకొని ఎక్కడో చోట దాక్కోవాలని అనుకున్నాడు. ఎటెళ్ళాలో అర్థం కాక అక్కడ మందిరం తలుపులు తెరిసుంటే ఆ మందిరం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆడు అసలు నేను వేషం వేసుకున్నానన్న సంగతే మర్చిపోయాడు. ఆడి మనసు అంటారే మేకప్ పాడైపోతుంది అనే ఉంది. వీడెళ్ళి ఆ మేకప్ అంత పాడవకుండా ఉండడానికి ఎదర గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ గుమ్మం మీద ఒక చెయ్యి, ఈ గుమ్మం మీద ఒక చెయ్యి పెట్టుకొని నిల్చున్నాడు. ఆ రోజు ఏంటో, ఆ రోజు పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు సాతాను గురించే చెబుతున్నాడు. పాపం ఆయన సాతాను చూడగానే బెత్తరపోయాడు. అరే నేను సాతాను గురించి ప్రసంగం చేస్తుంటే ఏకంగా చెప్పండి సాతానే సాక్షాత్కరించాడు అని అందరూ ఆయన అలాగే కంటి చూపే గాని నోటి మాట లేదు. అరే ఇప్పుడు దాకా ఉజ్జీవంగా అరిసరిసి ఎగిరెగిరి చెప్పిన పాస్టర్ గారు సడన్ గా కామ్ అయిపోయాడు ఏంట్రా అని అనుకొని వీళ్ళు వెనక్కి తిరిగి చూశారు. వీళ్ళు వెనక్కి తిరిగి చూసేటప్పటికి వెనకాల ఎవరు కనపడుతున్నాడు? ఈ సాతాను వేషం వేసుకున్నాడు కదా. ఇంకేముంది, ఇక కిటికీల్లో నుంచి దూరే వాళ్ళు అటు, తలుపుల్లో నుంచి పరిగెత్తే వాళ్ళు అటు, ఏటోళ్ళు అటు వెళ్ళిపోయారు.
వెళ్ళిపోతే ఆడికి అస్సలు అర్థం అవట్లే. ఆడి మనసు నిండా ఏముందంటే స్కిట్, తడిసిపోతున్నాను, ఇదే ఉంది ఆడి మనసు నిండా. కానీ ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లా. చివరికి మాత్రం ఆఖరి బెంచిలో లావోటి ఆవిడ కదలకుండా కూర్చుంది. ఆవిడ మాత్రం ఇట్లా మోకాళ్ళు వేసి చేతులు ఇలా పెట్టి ప్రార్థన చేస్తుంది. ఎందుకు ఇల్లు ఇలాగ వెళ్ళిపోతున్నారా అని అనుకొని విశ్వాసులు అనుకుంటూ వెళ్తున్నారు. అరే మన పాస్టర్ గారు ఎంత పవర్ఫుల్ రా, సాతాను గురించి ప్రసంగం చేస్తే ఏకంగా సాతానే వచ్చేసాడు రా అని చెప్పుకుంటూ ఉండగా ఈ వెళ్ళి ఎందుకు పారిపోతున్నారని మోకరించి ప్రార్థన చేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి, మా అమ్మ అన్నాడు. బాబు నన్ను ఏమనబాకు, నేను నీ పార్టీయే బాబు అన్నట్టు. ఏమంది? నీ పార్టీ. అదేంటి మా అమ్మ నా పార్టీ అంటున్నావు, ఎందుకు అది ఇంకా ఎలగట్లేదు, నా పార్టీ అంటున్నావేంటి మా అమ్మ అని అంటే, కాదు బాబు నేను వస్తున్నాను ఇక్కడికి, మొదటి నుంచి ఇక్కడే ఉన్నాను, ఆది కాలం నుంచి నేను ఇక్కడే ఉన్నాను బాబు, ఊరికి అలవాటుగా వస్తున్నాను కానీ నేను మాత్రం ఎవరి పార్టీ? నీ పార్టీ. మీరు నవ్వుతున్నారు కానీ ఎంతమంది ఉన్నారు ఈ బ్యాచ్ లో పార్టీ వాళ్ళు? అలవాటుగా వస్తున్నారు, మాటలు వింటున్నారు, పాటలు పాడుతున్నారు, యాక్షన్లు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు. సాతాను ఒడిలో, సాతాను ఉచ్చులో, సాతాను బంధకాల్లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సాతానుడు పట్టుకుంటాడు, జాగ్రత్త. అర్థమైందా? ప్రభునందు ప్రియులారా, మనుషులను పట్టుకునే మరొక మహాశక్తి ఏంటి? సాతాను. సాతాను మనుషులను పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకుంటాడో తెలుసా? సాతానుకి మనుషులంటే అసూయ. ఎందుకు అసూయో తెలుసా? సాతానుకు ఉన్నవి సాతానుకు లేనివి మనుషులకు ఉన్నవి 3 ఉన్నాయి. మొట్టమొదటిది, సాతానికి శరీరం లేదు, మనుషులకు శరీరం ఉంది, అందుకే వాడు సాతాను పట్టుకోవాలనుకుంటాడు. రెండవది, సాతానికి కుటుంబం లేదు, అందుకే సాతాను కుటుంబాల్లోకి చొరబడతాడు. కుటుంబాలు లేవు సాతానికి. మీరు బైబిల్ అంతా చూడండి, మిస్టర్ సాతాను, మిసెస్ సాతాను ఎక్కడైనా కనపడతారా? కనపడరు. కుటుంబం లేదు, అందుకే కుటుంబాల్లో గొడవ పెడతాడు. భార్యాభర్తలకు తరచుగా తగాద వస్తుంది. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? సాతానుడే కారణం. ఎందుకంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే వీడికి ఆనందం, వాళ్ళు సంతోషంగా ఉండడం ఇష్టపడడు సాతాను. అందుకే ఈసారి నుంచి భార్యాభర్తలకు తగాద అయితే వెంటనే అనుకోవాలి, ఫేస్ మాత్రం నా భార్యదే, వాయిస్ మాత్రం సాతాను అనుకోండి కానీ పైకి అనకండి, 3వ ప్రపంచ యుద్ధం జరిగిపోతుంది లోపల. అలాగే ఫేస్ మాత్రం భర్తదే, వాయిస్ మాత్రం సాతాంది. ఎందుకంటే తగాద పెట్టేది వాడే, ప్రధానమైన గురి. కుటుంబాలు పాడు చేయడం వాడికి ఇష్టం. నేను తెలంగాణ ప్రాంతం ఒకసారి వెళ్ళాను. అక్కడికి వెళ్తే నన్ను పిలిచిన పాస్టర్ గారు, సార్ మీరు వాక్యం చెబుతున్నాను, నేను బయటికి వెళ్ళి వస్తాను అన్నాడు. మీటింగ్ అంతా అయిన తర్వాత భోజనం చేసేటప్పుడు వచ్చాడు. ఏంటి సార్ ఆలస్యమైంది, ఇందాకే వస్తానన్నారు కదా అని అంటే, సార్ ఒక ఆవిడ చచ్చిపోయింది సార్ అన్నాడు. ఎలా చచ్చిపోయింది సార్ అన్నాను. అంటే ఏం లేదు సార్, రాత్రి నుంచి చెవులో ఒకటే సౌండ్ అంట. ఏమనంటే, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో అని సౌండ్ వినపడతా ఉందంట. వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న రైలు ట్రాక్ మీదకి వెళ్ళి పడి, ట్రైన్ కింద పడి చచ్చిపోయింది. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్పానంటే, శరీరముతో సాతానుడు ఉండడం సాతానికి ఇష్టం ఉండదు. అందుకే పాడు చేస్తుంటాడు, శరీరాన్ని పాడు చేస్తుంటాడు. యవన బిడ్డలారా, మీకు 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను, మీ శరీరాలను బాగు చేసుకోండి. శరీరాలను దురలవాట్లకు బానిసలు కానివ్వకండి. ఎందుకంటే వాడు మీ శరీరములతో ఆడుకుంటాడు, దురలవాట్లకు బానిసలుగా చేస్తాడు. ఎందుకంటే వాడికి శరీరం లేదు కాబట్టి. రెండవది, వాడికి కుటుంబం లేదు కాబట్టి. మూడవది, సాతానుకు లేనిది మనుషులకు ఉన్న అవకాశం ఏంటో తెలుసా? పరలోకం. ఏంటి చెప్పండి? పరలోకం. అందుకే మనుషులు పరలోకానికి వెళ్ళడానికి వాడు ఇష్టపడ్డు. మీరు ఎవరినైనా, సార్ రక్షణ పొందమ్మా, రక్షణ పొందు, బాప్తిసం తీసుకో అంటే ఏమంటారు? పొందుదాం, చేద్దాం, చూద్దాం అంటారు.
అదే వత్సవాయి మండలంలో సచివాలయంలో ఉద్యోగం ఉందంట, నెలకు 25,000 అంట అని అనగానే ఏమంటారు? ఎక్కడ సార్? ఎవరిని సార్? ఎవరిని కలవాలి సార్? క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటారు. అంటే ఉద్యోగం కోసమేమో యక్ష ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న మీద ప్రశ్న అడుగుతుంటారు. రక్షణ పొందండి అంటే ఏమంటారు? పొందుదాం, చూద్దాం. ఎవడో తెలుసా మాయ చేసేది? చెప్పండి, సాతాను. ఇక్కడ ఉన్న ఎవరి పిల్లలను కూడా సాతానుడు అలాగే మాయ చేస్తాడు. అరే పిల్లోడివిరా, నువ్వెందుకురా ఇప్పుడే రక్షణ పొందేది అని అంటారు. నేను కూడా యవన కాలంలో ఉండగా, చిన్న పిల్లోడిగా ఉండగా ఇలాగే నాకు కూడా ప్రేరేపణ కలిగింది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భయం కలిగింది. అందుకే 7వ తరగతిలో ఉండగా యేసు ప్రభుని నా స్వంత రక్షకుడిగా అంగీకరించాను. 7వ తరగతిలో రక్షణ పొందాను నేను. అర్థమైందా? సాతానుడు వాయిదా వేయమని చెబుతాడు, ఇప్పుడు కాదు అని చెబుతాడు. సాతానుడు పట్టుకుంటాడు అనడానికి రుజువేంటో తెలుసా? ఆత్మ సంబంధమైన విషయాలు నీతో వాయిదా వేపిస్తాడు వాడు. అదే రుజువు. పోస్ట్ పోన్ చేపిస్తాడు. పోస్ట్ మ్యాన్ కాదు, కొంతమందికి పోస్ట్ పోన్ అంటావు రాక పోస్ట్ మ్యాన్ చేశాడండి అంటారు. పోస్ట్ మ్యాన్ కాదు, పోస్ట్ పోన్ అంటే ఏంటి? వాయిదా వేపించడం. దేవునికి లోబడాలి అంటే ఇప్పుడు కాదు, రక్షణ పొందాలి అంటే ఇప్పుడు కాదు అంటారు. అదే భోజనాలు ఉన్నాయి అంట అనగానే ఎక్కడ, ఎప్పుడు, ఎన్ని గంటలకి, ఎలాగెళ్ళాలి? భౌతికమైన విషయాల కోసం ఎంత ఊపు ఉంటుందో, కానీ ఆత్మ సంబంధమైన విషయాల కోసం అట్లా ఉండదు. సాతాను పట్టుకుంటాడు, జాగ్రత్త. ఎన్ని చెప్పాను? రెండే కదా. మొదటిది పాపం, రెండవది సాతాను, మూడవది చెబుతాను రండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 24 వర్స్ 19. యోబు 24:19. అనావృష్టి చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు ఎవరిని పాతాళం పట్టుకుంటుంది. మూడవ శక్తి ఏంటి? పాతాళం. పాతాళం పట్టుకుంటది, జాగ్రత్త. పాతాళం అమ్మో భయంకరం. పాతాళం పట్టుకుంటది. యేసు ప్రభు ఆయన గ్రంథంలో రాపించాడు. వెంటనే మీకు అనుమానం రాదు, సార్ పాతాళం అంటే ఏంటి సార్ అని. పాతాళం అంటే ఏంటో మనిషిని అడగొద్దు, యేసు ప్రభునే అడుగుదాం. ఎందుకు అంటే ఆ పాతాళాన్ని సృజించిన వాడు ఆయనే, ఆ పాతాళాన్ని ఏర్పాటు చేసిన వాడు ఆయనే. అందుకని ప్రభువా పాతాళం అంటే ఏంటి అని అడుగుదాం. రామచంద్రాపురం రావాలంటే అమెరికా వాడిని అడగాల, రూట్ ఎట్లాగో ఎవరిని అడగాలి? రామచంద్రాపురం వాళ్ళనే అడగాలి, అంతేగా. అలాగే పాతాళం ఏంటి ప్రభువా అని అంటే ఆయన చెబుతాడు. రండి, పాతాళం అంటే ఏంటో ఆయన చెప్పాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడతడు పాతాళములో బాధపడుచు. అమ్మా వినండి, పాతాళంలో ఏముందో తెలుసా? లెక్క పెట్టండి. నంబర్ 1 పెద్దగా బాధ. అందరూ రెండోసారి బాధ. అంటే పాతాళం అది బాధాకరమైన స్థలం. ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ప్లేస్. పాతాళంలో బాధ ఉంది. యేసు ప్రభు చెబుతున్నాడు ఈ మాట, మనిషి మాట్లాడేది కాదు ఇది. పాతాళములో వాడు బాధపడుచు. బాధ. తర్వాత బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా ఏంటి నా యందు అంటే పాతాళం ఏంటో తెలుసా? కనికరము లేని స్థలం. ఎవడు దయదలిచేవాడు ఉండడు. కనికరం దొరకని స్థలం అది. నో మెర్సీ అట్ ఆల్. అయ్యో పాపం అనేవాళ్ళు ఎవరుండరు. అయ్యో పాపం ఏదన్నా వాడిని దక్షిద్దాం అనేవాళ్ళు ఎవరుండరు. నా మీద కనికరపడయ్యా అబ్రహామా అంటున్నాడు.
రెండు మాటలు చెప్పాను. పాతాళములో బాధ లేదు, ఆ బాధ ఉంది. పాతాళములో ఏం దొరకదు? కనికరము దొరకదు. తర్వాత మాట చదవండి. నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు. అంటే పాతాళములో ఏముంది? దాహం. ఏముంది? దాహం. దాహం. ఆ దాహం ఎంత తీవ్రంగా ఉండదో తెలుసా? అయ్యా ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వయ్యా, ఒక్క చుక్క. ఎవరైనా దాహం కలిగిన వాళ్ళ గురించి చెప్పటానికి, ఎవరినైనా అడగటానికి ఏమంటారు? అయ్యా ఒక గ్లాసు నీళ్ళు అయ్యా అంటారు, లేకపోతే ఓ చెంబు నీళ్ళు అయ్యా అంటారు. కానీ ఈ ధనవంతుడైన వాడు పాతాళములో బాధపడే పద్ధతి ఎలా ఉందో తెలుసా? అయ్యా ఒక్క చుక్క, ఒక్క చుక్క అని అడుగుతున్నాడు. అంటే అంత దొరకని బాధాకరమైన స్థలం. ప్రియులారా, అందులోకి వెళ్తావా? పాతాళం పట్టుకుంటుంది, జాగ్రత్త. యేసు ప్రభు చెబుతున్నాడు ఈ మాట. పాతాళములో బాధపడుచు ఆయన చెప్తున్న మాట. తర్వాత పాతాళములో ఇంకేముంది? అదే మాట చదవండి. బాధపడుచు ఈ అగ్ని జ్వాలలలో ఎంత ఏమున్నాయి అక్కడ? అగ్ని జ్వాలలు. ఏమున్నాయి? అగ్ని జ్వాలలు. మీకు తెలుసా, సూర్యుని ఉపరితలం మీద 6000 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటది. 6000 డిగ్రీ అంటే అర్థం తెలుసా? 6000 డిగ్రీలు అంటే 100 డిగ్రీల సెల్సియస్ దగ్గర నీళ్లు ఆవిరైపోతాయి, నీళ్లు గాలిగా మారతాయి. చదువుకున్న వాళ్ళకి తెలుసు. ద వాటర్ వేపర్ బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెల్సియస్. అలాంటిది 60 రెట్లు ఎక్కువ ఉపరితలంలో ఉంటది. సూర్యుడి లోపల ఎంత ఉంటుందో తెలుసా? 1,50,000 డిగ్రీల సెల్సియస్. ఆ సూర్యుడి దగ్గరికి ఎవరైనా వెళ్తే మాడి పేలిపోవడమే. అయితే సూర్యుడి దగ్గరికి వెళ్తే చచ్చిపోతారు, కానీ పాతాళంలో పడినాడు సావడు. అది సంగతి. అది భయంకరమైన స్థలం, అగ్ని జ్వాలలతో నిండిన స్థలం, కనికరం లేదు, దాహం ఉన్న స్థలం, బాధ ఉన్న స్థలం, అగ్ని జ్వాలలు ఉన్న స్థలం. తర్వాత మాట, ఈ అగ్ని జ్వాలలలో నేనేం పడుతున్నాను? యాతన. యాతన. తట్టుకోలేకపోతున్నాడు. మా చిన్నప్పుడే సండే స్కూల్ టీచర్ మాకు ఈ పాఠం చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే, ఈడు భూమి మీద తెగ సుఖపడ్డాడంట. అందుకని తుమ్మితే 9 మంది డాక్టర్లు వచ్చేవాళ్ళు అంటాడు దగ్గరికి భూమి మీద ఉన్నప్పుడు. సార్ ఆస్పిరిన్ కావాలా, మంచినీళ్ళు కావాలా, టాబ్లెట్ కావాలా, టీ తేవాలా అని. అక్కడ అరిచిన, పిలిచిన పలికేవాడు ఎవ్వరు లేదు. భయంకరమైన స్థలం. సాతానుగా పాతాళం పట్టుకుంటది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు. ఆయన చెప్పాడు కాబట్టి నమ్మాలి. ఎందుకంటే తెలుసా, ఆయన అబద్ధమాడనేరని దేవుడు. అందుకే ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒక ఆయన ఇలాగన్నాడు, ప్రేమ కలిగిన ప్రభువే పాతాళాన్ని గురించి రక్తం మరిగిపోయేలాగా, రక్తం గడ్డగట్టేలాగా మాట్లాడితే పాతాళం ఉన్నది జాగ్రత్త, పట్టుకుంటది. ఎవరిని పట్టుకుంటది? పాపము చేసిన వారిని. అర్థమైందా? ఇది 3వ శక్తి. ఏంటది? పాతాళం. ఈ పాతాళం వెంటనే మీకు అనుమానం రావచ్చు, పాతాళం ఎక్కడుంది సార్ అని. ఎక్కడుందో చెబుతాను రండి. ఎక్కడుందో? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. పాతాళం ఎక్కడుంది? పెనుగంచిపాలు ఎక్కడుంది? మక్కపేట తర్వాత. అంటే ఏ దిక్కులో ఉంది మనకి? తూర్పు. జగ్గేపేట ఎటు ఉంది? దక్షిణం. పాతాళం ఎక్కడుంది? నన్ను అడగొద్దు, తెలిసిన ఆయన్ని అడుగుదాం. తెలిసిన ఆయన కూడా కాదు, ఎవరు బాగా తెలిసిన ఆయన. ఎవరినైతే దేవుడు అత్యంత జ్ఞానవంతుడు అన్నాడు ఆయన అడుగుదాం. ప్రపంచంలో అత్యంత జ్ఞానవంతుడు ఎవరు? సొలొమోన్. అయ్యా సొలొమోన్ గారు, పాతాళం ఎక్కడ ఉంది సార్ అడుగుదాం. సొలొమోన్ ఆన్సర్ చెప్తాడు. నేను మీరు అడిగిన దానికి అలా చెప్పను, ఆల్రెడీ పుస్తకంలో రాశాను. అదే సార్, కొంచెం అడ్రస్ చెప్పండి సార్. 24వ అధ్యాయం చూడండి. 15:24. క్రిందనున్న పాతాళం ఎక్కడుంది? పెద్దగా చెప్పండి. కింద ఉన్న పాతాళం. ఇది
యేసు ప్రభు వారికి 3000 సంవత్సరాలకు ముందు రాశాడు. ఎవరు? సొలొమోను. కానీ ఈ సంగతి రుజువైంది ఎప్పుడో తెలుసా? 1987వ సంవత్సరములో బర్మింగ్హామ్ న్యూస్ అనే వార్తాపత్రిక వాళ్ళు చెప్పిన సంగతి, భూమి అడుగు భాగములో సూర్యుని యొక్క ఉపరితలం మీద ఎంత వేడి ఉంటుందో భూమి మధ్య భాగములో అంత వేడి ఉంటదని చెప్పారు 1987వ సంవత్సరంలో. మనుషులు ఈ మధ్య కనుక్కున్నారు. 87 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? సుమారు 87 అంటే 87 నుంచి 97, 97 తర్వాత 2007, తర్వాత 2017, సుమారు 38 సంవత్సరాలు. అంటే మనుషులు 35 సంవత్సరాల క్రితం కనుక్కున్నారు. కానీ ఈ మాట ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పాడు? 3000 సంవత్సరాలకు ముందు. అంటే భూమి కింద పాతాళం ఉందని చెప్పాడు. ఇంతకీ విచిత్రం తెలుసా? ఈ పాతాళం అంటే ఏంటో చెబుతాను. పాతాళం అంటే సబ్ జైల్ లాంటిది. ఏంటి? నరకం అంటే సెంట్రల్ జైల్ లాంటిది. నరకంలో ఇంకెవరు పడలా. సబ్ జైల్లో కాలేవాడికే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. అయ్యో తండ్రి అయిన అబ్రహామా అని కేకలేస్తున్నాడు. నరకంలో ఇంకెవరు పడలా. నరకం ఇంకెట్లుంటదో చూడండి. అందుకే ఒక భక్తుడు రాశాడు పాట, పగలు లేచును గుబలు గుబలుగను, పగలు రాత్రి అనక పాపులు కాలు చుందురు ప్రియ స్నేహితుడా, ప్రభుని నమ్మని చోని గతియునంతే. యేసు ప్రభు నమ్మలేదనుకో, ఈ గతి కూడా అంతే. అందుకే ఈ రాత్రి ఒక తీర్మానం చేయండి. మనుషులను పట్టుకునే 3 మహాశక్తులు చెప్పండి. ఏమేంటి? పాపం, రెండవది సాతాను, మూడవది పాతాళం. అయితే ఈ మూడు దుర్వార్తలు. ఇప్పుడు సువార్త చెబుతాను. నువ్వు చచ్చిపోతావు, నేను అది పట్టుకుంటది, నీకు ఇది అవుతుంది అని చెబితే అదేంటి? దుర్వార్త. అయితే దాని నుండి తప్పించుకునే మార్గం ఒకటి ఉంది అని చెబితే అది సువార్త. ఆ సువార్త చెప్పడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సువార్త అంటే ఏంటో తెలుసా? యేసు వార్తే సువార్త. చెప్పండి, సువార్త అంటే ఏంటి? యేసు వార్త. యేసు వార్త సువార్త, యేసు వార్తే సువార్త. భూలోకంలో రకరకాల సువార్తలు ఉన్నాయి. యేసు వార్తే సువార్త. ఆయన ఈ మూడిటి నుంచి విడిపించగలడు. రండి, 3 మాటలు మీతో చదివిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఈ 3 మనుషులను పట్టుకొని నాశనానికి నడిపిస్తూ ఉండగా రక్షకునిగా దేవాది దేవుడైన ఆయన నరావతారిగా భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన ఏం చేశాడో యోహాను అనే భక్తుడు ప్రకటన అనే పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాశాడు. చదువుదాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ఏం చేశాడు? ఆయన పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. పాపము నుంచి విడిపించడానికి పనికొచ్చేదేంటి? యేసు రక్తం. ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం పాపము నుండి విడిపిస్తుంది. నువ్వెంత ఘోర పాపివైనా, ఎన్ని పాపాల చేత నువ్వు పట్టబడినా, ఈ రాత్రి ఒక శుభవార్త ఏంటో తెలుసా? యేసు రక్తం విడిపిస్తుంది. అందుకే పాత పాట ఒకటి ఉండేది, ఏది పాపం తీయును యేసు యొక్క రక్తం మాత్రం. ఏది పాపం తీస్తుంది? యేసు ప్రభు రక్తం. ఆ రక్తం, యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనలను శుద్ధులుగా చేయను. ఈ రాత్రి ఆ రక్తాన్ని ఆశ్రయిస్తావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆశ్రయిస్తావా?
తుప్పు అంటితే నిమ్మకాయ ఉప్పు వేసి ఆ బట్టను శుభ్రం చేయాలి. తారంటితే కిరసనాయిలు వేసి ఆ బట్టను శుభ్రం చేయాలి. బురద అంటితే నీళ్లు పోసి కడుక్కోవాలి. నాకు బురద అంటిందిరా, నేను అందరికిలాగా నీళ్లు పోయడం ఏంట్రా, నేను ధనవంతుణ్ణి, నాకు ఒక బకెట్ నెయ్యి తీసుకురండిరా అని నెయ్యితో బురద కాలు కడిగితే ఏమవుద్ది? ఆ బురదతో పాటు నెయ్యి కూడా అంటుకొని ఇంతలావు అవుద్ది. నీళ్లకు మందు, బురదకు మందు నీళ్లు, తారుకు మందు కిరసనాయిలు, తుప్పుకు మందు నిమ్మకాయ ఉప్పు, పాపానికి మందు యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేస్తుంది. అది మొదటిది. అయితే ఆ రక్తం ఆయన చిందించటానికి నరావతారిగా దిగి వచ్చాడు. అదే క్రిస్టమస్. క్రిస్టమస్ అంటే అర్థం అది దేవుడు మనిషి అవ్వడం. ఇందాకే చెప్పాను నేను, దేవుణ్ణి మనిషిగా మార్చింది ఆ పాపం నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. అది మా చిన్నతనంలో మా అమ్మ గుంటూరు జిల్లా నంబూరు వాళ్ళది. ఆవిడది కూడా పల్లెటూరే, మీకు లాంటి పల్లెటూరు. అంటే ఆ దినాల్లో అప్పుడు బాగా వెనకబడిన పల్లెటూరు. పిల్లలందరితో కలిసి కాలువలో ఈత కొడదామని వెళ్ళింది. వెళ్ళేటప్పటికి ఆ ఈత కొడుతూ ఉండగా ఏదో పట్టుకుంది, అరుస్తుంది, కేకలేస్తుంది. బయటకు వస్తే జలగబట్టింది. లాగుతుంటే రావటల్లా. అందుకే అంటారు జలగ పట్టురా అంటారు. ఒక పట్టాన రాదు, ఇక ఎగురుతుంది. ఆ దారిని పోయే ముసలాయన ఆయన వచ్చి, ఏంటి చిన్న, మా అమ్మని చిన్న అంటారు ఊర్లో. ఏంటి చిన్న అంటే, ఏదో పుట్టింది తాత అంటే చూస్తే కొడవలి, ఆయన పొలానికి వెళ్తూ కొడవలి సైకిల్ మీద పెట్టుకొని వెళ్తున్నాడు. ఆ కొడవలి తీసుకొని పోస్తే మజ్జిగ తెగింది, కానీ అటు ఇటు మాత్రం వదిలిపెట్టల. వెంటనే జేబులో ఉన్న పొగాకు తీసి నమిలి దాని రసం ఊశాడు. అప్పుడు వదిలిపెట్టింది అది. జలగ నుంచి విడిపించాలంటే పొగాకు రసం, పాపము నుంచి విడిపించాలంటే యేసు రక్తం. అది మొదటిది. రెండవది, మనిషిని పట్టుకున్న రెండవ మహాశక్తి ఏం చెప్పాను? సాతాను. మరి సాతాను నుంచి విడిపించడానికి ఆయన ఏం చేశాడు? లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనానికి రండి. లూకా 13:16. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెను విడిపింప తగదా ఆమెతో అని చెప్పాను. ఆయన చెప్పినప్పుడు అంటే అంతకుముందు ఏం చేశాడు? ఆయన ఆమెను పిలిచి, అమ్మా ఇట్రా అన్నాడు. అని ఆమె నడుము మీద చెయ్యి వేశాడు. సాతాను పట్టుకున్న దాన్ని నేను పట్టుకోను అని అనలేదు ఆయన. మనుషులంటే ఎంత ప్రేమ చూశారు ఆయన. సాతాను పట్టుకున్నామని నేనెట్ట పట్టుకుంటాను అనలేదు ఆయన. ఏం చేశాడు? ఆయన నడుము మీద చెయ్యేశాడు. అంతే, చక్కగా నిల్చుంది ఆవిడ. సాతాను యొక్క బారి నుంచి కూడా విడిపించేది ఎవరు? యేసయ్యే. అర్థమైందా? పాపము నుంచి విడిపించేది ఎవరు? యేసయ్యే. సాతాను నుంచి విడిపించేది ఎవరు? అది కూడా యేసయ్యే. మూడవది పాతాళం. పాతాళం నుంచి విడిపించేది ఎవరు? చదువుదాం రండి. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 13వ వచనం. ప్రభువా నా దేవా, అధికమైనది దేని నుంచి? పాతాళపు అగాధము నుంచి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. మూడవదిగా పాతాళము నుంచి కూడా విడిపించేదెవరు? యేసుక్రీస్తు. అమ్మా, పాతాళాన్ని ఏ మనిషి తప్పించుకోలేడు, కేవలం ఒక్క ఆయన ద్వారా తప్ప. ఎవరైనా? యేసుక్రీస్తు. పాతాళం నుంచి కూడా విడిపిస్తాడు.
ఈ రాత్రి ఆ ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో వర్తమానాలు, ఎన్నో మీటింగులు, ఈ 9వ వార్షికోత్సవంలో మరొకసారి విజయవాడ నుంచి ఒక దేవుని సేవకునిగా నన్ను ఇక్కడికి నడిపించి ఈ మాటలు మీతో చెప్పిస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ మీరు కట్టబడిన వారు, పట్టబడిన వారు ఉన్నారు. ఈ మూడిటి చేత విడిపించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. వస్తావా? వస్తే విడిపిస్తాడు. పాపము నుంచి విడిపిస్తాడు, సాతాను నుంచి కూడా విడిపిస్తాడు, పాతాళము నుంచి కూడా విడిపిస్తాడు. విడిపించి నీ కర్మ నువ్వో అని అనడు. విడిపించి ఏం చేస్తాడో అది కూడా చెబుతాను రండి. కీర్తనల గ్రంథం 73వ కీర్తన, కీర్తనలు 73:23. అయినను ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. మనుషులను పట్టుకునే 4వ మహాశక్తి ఏంటో తెలుసా? యేసు క్రీస్తు. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. He will catch your right hand. నీ చేయి పట్టుకుంటాడు, నడిపిస్తాడు. అందుకే పాడతాం, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆయన్ని చేయి పట్టుకుంటే నీకు ఆ మూడింటి నుంచి విడుదల దొరుకుతుంది. అయితే దానికి నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి? ప్రభువా, ఈ 3 నన్ను పట్టుకున్నాయి నాయన, ఇవి నన్ను నాశనం చేసేవని నాకు అర్థమవుతుంది. ఈ నాశనం నుంచి విడిపించడానికే నువ్వు నరావతారిగా భూలోకానికి దిగొచ్చావని నాకు అర్థమవుతుంది. ప్రభువా, నా చెయ్యి పట్టుకోవా, ఈ రాత్రి నీ చేతికి నా చెయ్యి అందిస్తున్నాను ప్రభువా అని గనక అంటే ఆయన చెయ్యి పట్టుకుంటాడు. దానికి నువ్వు చేయవలసిన పని, ప్రభువా నా చెయ్యి పట్టుకో, చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో అని నీ చెయ్యి ఆయనకి సమర్పించాలి. ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు, జారిపోనివాడు, పడిపోనివాడు. నీ చెయ్యి పట్టుకుంటాడు. ఎప్పటి వరకు పట్టుకుంటాడు? సదాకాలం పట్టుకుంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది, చూడక్కర్లేదులేండి. ఆయన అన్నాడు, నా గొర్రెలను నా చేతిలో ఉన్నాయి, వాటికి నేను నిత్య జీవం ఇస్తాను. నా తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి చేతిలో నుండి ఎవరునో వాటిని అపహరింపడు. ఆయన చేతిలో నుంచి తీయడమే కష్టం, దాని మీద డబల్ సెక్యూరిటీగా తండ్రి చేయి కూడా పెట్టాడు. ఇంకెవరు విడిపిస్తారు? ఇంకెవరు లాగుతారు బయటికి? ఆయన చేతికి సమర్పిస్తావా? నేను చివరిగా చెప్పదలిచిన మాట ఏంటంటే, యేసు ప్రభు నీ చేయి పట్టుకొని, యేసు ప్రభు నిన్ను పట్టుకుంటే విడిపించేవాడు ఎవరూ లేరు, లాగేవాళ్ళు ఎవరూ లేరు. యేసు ప్రభు నిన్ను పట్టుకోకపోతే నిన్ను ఉద్ధరించే వాళ్ళు కూడా ఎవరు లేరు. యేసు ప్రభు నిన్ను పట్టుకుంటే నీకు ఏ డోకా లేదు. నీ జీవితాన్ని ఆయనకు సమర్పిస్తావా? నేను సమర్పించాను, ఆయన నన్ను పట్టుకున్నాడు, నిన్ను కూడా పట్టుకోవాలని కోరుతున్నాడు. చెయ్యి అప్పగిస్తావా? తల వంచండి, ప్రార్థన చేద్దాం.